సరిగమపదని కాదు, సరిగపదమని. మన రెక్కలు. రచన పురాణం శ్రీనివాస శాస్త్రి, కోకిలం సమర్పణ, కోకిలం ఛానల్ మరియు అంబాళం పార్థసారథి ఛానల్స్. ఈ రెక్కలు కవితలను సొంతం చేసుకుని తరచూ వినిపించడానికి వారం వారం ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఈ కవితలను అంబాళం పార్థసారథి గారు చదివారు. ఆయన మంచి సంస్కృత పండితుడు. వందే సంస్కృత మాతరం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన ఛానల్లో రోజు సంస్కృత వార్తలు చదువుతారు. వేదాలపై మంచి పట్టుగల అంబాళం పార్థసారథి గారు చదవడంతో ఈ మన రెక్కలకు ఒక సొబగు చేకూరింది అని నేను, అంటే శ్రీనివాస శాస్త్రి, నమ్ముతున్నాను. ఈ రెక్కల ప్రక్రియ గురించి కొద్దిగా చెప్పాలి. అదేంటంటే, ముందు 4 లైన్లు ఉంటాయి. అదేంటంటే పక్షి శరీరం, అందులో ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది లేదా ప్రస్తావించడం జరుగుతుంది. కింద ఎడంగా కొంచెం 2 లైన్లు ఉంటాయి. అవేమిటంటే రెక్కలు. అదేంటంటే పైన ప్రతిపాదించిన అంశాన్ని లోతుల్లోకి లేదా ఎత్తుల్లోకి తీసుకెళ్ళి ఎలివేట్ చేస్తుంది అన్నమాట. ఆ సబ్జెక్ట్ని ఎలివేట్ చేస్తుంది. ఇది ఈ కవిత మొత్తం పక్షి అనుకుంటే రెక్కలు ప్రధానం కాబట్టి, ఎందుకంటే ఆ సబ్జెక్టుకి లోతుని ఎత్తుని సమకూర్చే రెక్కలు, ఆ 2 లైన్ల రెక్కలు ఇంపార్టెంట్ కాబట్టి దీనికి రెక్కలు అనే నామకరణం చేయడం జరిగింది. ఈ రెక్కలు ప్రక్రియను సృష్టించినది విఖ్యాత కవి సుగంబాబు గారు. ఆయన 25 ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియను సృష్టించి స్వయంగా ఎన్నో రెక్కలు రాశారు, అనేక పుస్తకాలు ప్రచురించారు. రెక్కల సమగ్ర సంపుటి సుగంబాబు గారు ప్రచురించారు. ఆ తర్వాత దాదాపు 125 మంది దాకా ఇతర కవులు ఈ ప్రక్రియలో పుస్తకాలు ప్రచురించారు. ఈ ప్రక్రియలో ధమ్మపదం, భగవద్గీత వంటి పురాణ గ్రంథాలు కూడా వెలువడ్డం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం ఈ కవితలు శ్రీనివాస శాస్త్రి గారు రాసింది, అంబాళం గారు చదివినవి విందాం. శ్రోతలకు నమస్సులు. సరిగ పదమని మన రెక్కలు అనే శీర్షికతో వారం వారం వచన కవితలని అందిస్తున్నవారు పురాణం శ్రీ శ్రీనివాస శాస్త్రి గారు. మొదటి రెక్కను విందామా? ఓం నమహాలు ఓనమాలు విజయవాడ బెజవాడ. ఓం నమహాలు ఓనమాలు విజయవాడ బెజవాడ. పలుకుబడిలో అక్షరాభ్యాసం. పలుకుబడిలో అక్షరాభ్యాసం. అలాగే కాలాన్ని ఖజానాలో బంధించాలని తహతహ, వెలుగును చీకట్లో పాతేయాలని యావ. కాలాన్ని ఖజానాలో బంధించాలని తహతహ, వెలుగుని చీకట్లో పాతేయాలని యావ. అలవి కాని ఆశలు ఎప్పటికీ సశేషాలు. అలవి కాని ఆశలు ఎప్పటికీ సశేషాలే. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం కాదు, నువ్వే ఓ ప్రవాహం ఆపదల ఎదురీతతో. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం కాదు, నువ్వే ఓ ప్రవాహం ఆపదల ఎదురీతతో. జడి ఒడి ఉరవడి నీ అడుగుల వెంబడి. జడి ఒడి ఉరవడి నీ అడుగుల వెంబడి. ఇది నా దృష్టిలో చాలా మంచి రెక్క. ట్రెండ్ వెంటబడి పరిగెత్తడం కాదు, నువ్వే ఒక ట్రెండ్ అవ్వాలి అని యువతకు పిలుపు ఇందులో ఉంది. యువతను సరిగా పదమని చెప్పడం ఇందులో చూస్తాం. మరొక రెక్క. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చేసే సూత్రీకరణలు కొట్టుకుపోవడం ఖాయం. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చేసే సూత్రీకరణలు కొట్టుకుపోవడం ఖాయం. రాకాసి చెట్టుకు తుఫానుగండం, రాకాసి చెట్టుకు తుఫానుగండం. పుట్టే బిడ్డ కనే తల్లి ఏకకాలంలో గుక్కపట్టి రోదన. పుట్టే బిడ్డ కనే తల్లి
ఏకకాలంలో గుక్కపట్టి రోదన. కొన్ని ఏడుపులు అమితానందాలు, కొన్ని ఏడుపులు అమితానందాలు. ఎత్తులో ఎగురుళ్ళు పడిపోతూ పల్టీలు, ఎత్తులో ఎగురుళ్ళు పడిపోతూ పల్టీలు. రెపరెపల ఊసులు తోకతో విహారాలు, రెపరెపల ఊసులు తోకతో విహారాలు. దారం వదిలిన దూరం పతంగం వీరంగం, దారం వదిలిన దూరం పతంగం వీరంగం. ఇది కూడా చాలా మంచి రెక్క, నాకు ఎంతగానో నచ్చిన రెక్క. దారం వదిలిన దూరం పతంగం వీరంగం. బతుకైనా అంతే, జీవితం అనుమతించినంతవరకే మన షోకు. జీవన సరళి అయినా జీవితకాలమైనా సాగినంతవరకే. మరొక రెక్క విందాం. నాన్పుడులు ముదిరి ముదిరి కొరకరాని కొయ్యలే, నాన్పుడులు ముదిరి ముదిరి కొరకరాని కొయ్యలే. సూచన అందినప్పుడే యోచన చేయాలి, సూచన అందినప్పుడే యోచన చేయాలి. ఆరంభమే కాని అంతం లేనిది యుద్ధం, ఆరంభమే కాని అంతం లేనిది యుద్ధం. నెవర్ ఎండింగ్ స్టిల్ బిగినింగ్, నెవర్ ఎండింగ్ స్టిల్ బిగినింగ్. హననానికే విలయం వినాశానికే జయం, హననానికే విలయం వినాశానికే జయం. మళ్ళీ వచ్చేవారం మరిన్ని రెక్కలతో మీ ముందుంటాను. ఓపికగా విన్న శ్రోతలకు ధన్యవాదములతో నమస్సులు. మన రెక్కలు రచన పురాణం శ్రీనివాస శాస్త్రి, పఠనం అంబాళం పార్థసారథి.